డీటెయిల్ చూస్తే దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లోని టీకా కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 22 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మార్కెట్లోకి వస్తూ ఉంది. సుత్నికు సంబంధించినటువంటి మెడిసిన్ కూడా పెద్ద ఎత్తున అది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం కూడా జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. మొదటగా కరోనా వారియర్స్ డాక్టర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, లేక పారామెడికల్ స్టాఫ్ కానీ, పారామిలిటరీ కానీ, పోలీస్ కానీ ముందుగా వాళ్ళకి ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 95% మరి కరోనా వారియర్స్ పేరు మీద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ శానిటేషన్ వర్కర్స్కు పూర్తయిపోయింది. సెకండ్ ఫేజు మరి అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అబోవ్ 45 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో 18 సంవత్సరాల పై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్లో కానీ, కొన్ని రాష్ట్రాల్లో కానీ, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో కానీ 18 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి మరి వ్యాక్సినేషన్ సెంటర్స్లలో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు సుమారు 22 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి దేశము చైనా, సుమారు 30 కోట్ల వరకు ఉంటుంది. ఈ యొక్క వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు ఏ రకమైనటువంటి అపోహలు పెట్టుకోకూడదు. అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. నేను బస్తీలో ఉన్నటువంటి యువకులకు కానీ, పొదుపు సంఘాల మహిళలకు కూడా, రాజకీయ పార్టీల కార్యకర్తలను కూడా కోరుతున్నాను. మీ బస్తీలలో ఎవరెవరు వ్యాక్సినేషన్ తీసుకోలేదో వాళ్ళందరినీ కూడా దయచేసి వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరికైతే ఇంకా టోకెన్స్ అందలేదో, ఎవరికైతే ఇంకా వాళ్ళకు వ్యాక్సినేషన్ అందలేదో వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి 138 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఇది డిసెంబర్ వరకు జరుగుతుంది కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్కు మీకు వచ్చినటువంటి పిలుపు మేరకు, అధికారులు ఇచ్చినటువంటి అనుమతుల మేరకు వెళ్ళండి, వ్యాక్సినేషన్ తీసుకోండి. కానీ మాకు అందలేదనేటువంటి ఆందోళన చెందకుండా వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాక్సినేషన్ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేసుకొని ఎక్విప్మెంట్స్ కొనుగోలు చేసి, రా మెటీరియల్ కొనుగోలు చేసి మరి కోట్లాది వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి భారత ప్రభుత్వము వ్యాక్సినేషన్ ఉత్పత్తి విషయంలో అన్ని రకాలుగా, ఆర్థికంగా, అదేవిధంగా టెక్నికల్గా, అదేవిధంగా ఫార్ములా సంబంధించి ఆయా కంపెనీలకు సహకారం అందిస్తున్నాము. భారత్ బయోటెక్ సంబంధించినటువంటి వ్యాక్సినేషను ఈరోజు భారత్ బయోటెక్లోనే కాకుండా అదనంగా మరొక 4 కేంద్రాలలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. జూన్ 1